యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమని వలన మరి దేవుని మహాకృప మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రేమని వలన ఈరోజు ఒకరి దినాన్ని మనకు జీవితంలో ప్రసాదించినందుకు మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో తెలియదు, కానీ హృదయపూర్వకంగా ఆలోచిస్తే దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. గాలి బుడగలాంటి మన జీవితాలను పగిలిపోకుండా ఆదరిస్తూ ఉన్నాడంటే ఆయన ప్రేమ విలువ కట్టలేని ప్రేమ అనేది గుర్తెరగాలి. కానీ ఈరోజు మనిషి ఎందుకో నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ కొన్ని విషయాల్లో ఆలోచించాల్సిన విధం ఉంది. మరి దేవుణ్ణి నమ్ముకున్నా కూడా మన జీవితాలు ఎందుకు సమాధానం లేకున్నా, సరైన జీవితం లేకుండా ఉన్నాయి? దీనికి కారణం ఏంటి అని ఆలోచించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లేదు. దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడడానికి దేవుడు కృప చూపించేవాడికి, కానీ ఏదో వాడి జీవితము అంధకారంగానో, వేదనతోనో, ఇబ్బందులతోనో గురైపోయేదిగా ఉండకూడదు. దేవుని ఎరిగిన వాడు ఎప్పుడు కూడా దీవించబడతాడే కానీ త్రోసివేయబడ్డాం. ఈరోజు ఎందుకు మన జీవితాలు అలాగున్నాయి? దీనికన్నా కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించగలుగుతున్నామా? ప్రేమని వల్ల క్రైస్తవులుగా ఈ విధాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను బట్టి దేవుడు ఉన్నాడు, దేవుని ఎరిగిన వాళ్ళు ఇలాగుంటారు అని చెప్పడానికే లోకానికి ఒక సాక్షార్థంగా నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. గుర్తెరగాలి. కానీ ఎందుకు మన జీవితాలు అలాగున్నాయి? ఎందుకు మన జీవితాలు తృప్తి లేని జీవితము? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు మన జీవితాలు చాలని బ్రతుకుతున్నాం? కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించగలిగిన రోజు ఆలోచనకర్తైన దేవుడు దీనికి అర్థాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రేమని వల్ల కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. ఈ 33 సంవత్సరాల కాలంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, ఎవరు చూపని ఆదరణ అనేక మందికి చూపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకనొక దినాన తన శిష్యులతో కలిసి యేసు ప్రభువు వారు ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు వాళ్ళ కంట కనపడ్డాడు. ఒక గుడ్డివాడు ఒక కంట కనపడ్డప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, బోధకుడా, వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? అంటే యేసు ప్రభువుకి ముందు కాలంలో, యెహోవా దేవుని కాలంలో ఒక నానుడి. ఏంటి నానుడి అంటే, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తినగా తమ పిల్లలు పళ్ళు పొలిచెను అని నానుడి ఉంది. అది మనసులో ఉంచుకున్న వీళ్ళు ఏం చేశారంటే, వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? ప్రేమని వలన ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట నేను చదువుకున్నప్పుడు నా హృదయాన్ని చాలా వరకు కదిలించింది. మరి యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట అన్నాడు ప్రభువు వారు. చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వాక్యం. తరగతీయాలి. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇచ్చిన మాట వరకు గుర్తుపెట్టుకోండి. ఆ గుడ్డివాడు వాడు కంటపడతాను ఒక మాట అడిగారు వాళ్ళు.
వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని. ఇది ఎవడు చేసిన పాపం కాదు. కానీ ఒక మాట చెప్తాను వినండి. నేను ఈ లోకములో జీవించినంత కాలము, నన్ను గుర్తెరిగినంత కాలము, నా మాటకు లోబడినంత కాలము, నన్ను వెంబడించినంత కాలము ఈ లోకములో చీకటి ఎంత మాత్రమో ఉండదు, ఉండకూడదు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? ఇది ఎంతమంది అర్థం చేసుకోగలిగినారో ఆ రోజు అర్థం కాలేదు. కానీ లోకాన్ని సృజించి అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడు మానవాతీతుడిగా ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనిషి యొక్క అంధకారాన్ని వెలుగుమయంగా మార్చడానికి ఆ వెలుగే పరలోకం నుంచి భూమి మీకు దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి అంధకారంలో తవడలు ఆడుకుంటూ మార్గము మరిచి విడిచి తిరుగుతున్న వారి జీవితాలు మార్గమే నడవడానికి ఆ మార్గమే వెలుగై ఈ లోకంలోకి వచ్చి అని చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ లోకములో నేనున్నంత కాలము చీకటి ఎంత మాత్రమో ఉండదు. ఈరోజు మన జీవితాన్ని గమనిస్తే లోకం అంటే ఎవరో కాదు. ఈ లోకాన్ని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఈ లోకము యావత్తు కూడా మాట ద్వారా చేయబడింది కాబట్టి దీనికి అంత ప్రత్యేకత దేవుడు ఇవ్వలేదు. కానీ లోకానుసారంగా బ్రతుకుతున్న మనము లోకాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటామే. కానీ సృజించిన సృష్టికర్త దేవుడు లోకాల గురించి మాట్లాడలేదు. కానీ ఆ లోకంలో బ్రతుకుతున్న నిన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇంతకీ లోకం ఎవరు? ఆయనకంటే ఆ లోకం ఎవరో కాదు, నువ్వే. నిన్ను బట్టి ఆయన ఈ లోకంలోకి దిగొచ్చాడు. కానీ లోకంలో ఉన్న సమస్తాన్ని చూసి రాలేదు. లోకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని మాట ప్రకారం సృజించబడింది. కానీ మనమైతే దేవుని ఆలోచన ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనము నిర్మించబడ్డాం, బ్రతికించబడుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు తన పోలికతో చేసి తన జీవాత్మని భూతి ఆయన వాళ్ళే మనం జీవించాలని కోరుకొని తన పోలికతోనే, ఆయన పోలికతోనే, ఆయన రూపకల్పనతోనే మనం నిర్మించుకున్నాడు. మనము లోకానికి మనము వెలుగై ఉన్నాము. దేవుని స్తోత్రం. అందుకే యోహాను భక్తుడి ద్వారా దగ్గర అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలిగించబడ్డారు, నా ద్వారా వెలిగించబడ్డారు కనుక అంధకారములో నశించిపోతున్న వారికి మీరు వెలుగు సాక్షులై నిలబడాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళు అడుగుతూ ఉన్న మాట తెలుసా? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే ప్రభువు వారు అంటారు, వీడు చేసిన పాపమో వీడి తల్లిదండ్రులు చేసిన పాపమో కాదు. కానీ వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటి? దేవుని మహిమార్థంగానే. దేవుని స్తోత్రం. ప్రేమల వలన ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే లోకములో కొంతమంది వ్యక్తులు కొన్ని స్థితిగతుల్లో ఉన్నారంటే అది వాడు చేసిన పాపమో, వాడు తల్లిదండ్రులు చేసిన పాపమో, వాడ పుట్టుక అలాంటితో కాదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వాడి మీద ఏదో ఉంది కనుక వాడు అలాగ పుట్టడానికి కారణమయ్యాడు. ఈ మాట అక్కడ ఆపితే మీరు గమనించుంటారు, యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్నాడు ఆ బిడ్డ. అతను దేవుడు దీర్ఘాయువుతో నింపి ఇంకా కొద్ది కాలము భూమి మీద ఉంచి అనేక మంది గుడ్డితనంతో బ్రతుకుతున్న వారికి వెలుగు చూపించి వెలుగుగా బిడ్డ నిలబెట్టినగాక దేవుడు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, చేతులు ఏడు వరకు లేవు, కాళ్ళు ఇక్కడ వరకు లేవు. ఆ టేబుల్ మీద అలాగే బరిగాడుతూ దేవుని గురించి ప్రకటన చేస్తున్నారు. ఎంతమంది చూస్తారు? గమనించారా? ఆ వ్యక్తిని చూస్తే హృదయ విదారకమైపోద్ది. కానీ అతనిలో సంతోషానికి అవధులు లేవు. మనం అతను చూసినప్పుడు చాలా వేదన పడతాం. కానీ ఒక దుఃఖకరమైన విషయాన్ని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మనకు అన్ని అవయవాలు జాగ్రత్తగా ఇచ్చిన ఏమిటి, అన్ని అవయవాలు కుంటితనం లేకుండా, గుడితనం లేకుండా అవయవ పుష్టి కలుగు చేసిన ఈ రోజు సృష్టికర్తను దేవుణ్ణి ఆరాధించడానికి
మనకు వీలు పడలేదు. ఏదో బలహీనత మనల్ని పట్టి పీడిస్తుంది. కారణం ఏంటంటే చీకటి అనేది నీ జీవితంలో అలుముకుంది కనుక నీవు ఆ వెలుగు వైపు చూడలేక చీకటి బ్రతుకుతూ ఉన్నావు. నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగుకు సాక్షిగా ఈ లోకంలో నేను బ్రతుకుతున్నానన్న ఆలోచన బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. ప్రేమని మళ్ళీ చేతులు జోడిస్తూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి ఆలోచన హృదయంలో కలిగినప్పుడు నిద్ర పట్టదండి నీకు. దేవుడు మన చేతులు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి నిద్ర కూడా కంటికి పట్టడం. ఎందుకో తెలుసా? అలాంటి ఆశ్చర్య కార్యాలు మన చేతుల్లో చేస్తాడు దేవుడు. ఇందును బట్టి ఏమి చేసి ఆయన రుణాన్ని తీర్చుకోగలమన్న ఆలోచన బుర్రకు తగిలినప్పుడు నిద్ర పట్టదండి. ఒకే ప్రార్థన మన జీవితంలో గడ్డుకుంటుంది. ప్రతి మాల ఆడుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? అంధకారమును నశించిపోతున్న ఆ బ్రతుకుని వెలిగించిన నీకు ఏం చేసి రుణం తీర్చుకోగలనన్న ఆలోచన కలిగి దేవుణ్ణి నిత్యము స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. కానీ ఈరోజు అవయవ పుష్టి కలుగు చేసి అన్ని విధాలుగా సౌఖ్యాన్ని కలుగు చేసిన ఈరోజు మానవుడు దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆరాధించడానికి అర్హత కోల్పోతున్నాడు. కారణం, వాడు చీకట్లో బ్రతుకుతున్నాడు. నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగుకు నేను సాక్షిగా ఉండాలి. నేను చీకట్లో బ్రతకూడదు. ఈ లోకాలు విడిచినప్పుడు యుగ యుగాలు దేవుని యొక్క నిత్య రాజ్యమైన ఆ రాజ్యమును నేను జీవించాలంటే ఆ వెలుగుకు నేను సాక్షిగా ఉండాలన్న ఆలోచన బ్రతుకులో కావాలి. ప్రేమను వల్ల ఏ స్థితి కలిగి ఉన్నాం ఈరోజు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నాం ఆలోచించాలి. నిద్రలేసి ప్రతి మానవుడు కూడా ఏదో సంపాదించాలి, ఏదో పొందాలని పరిగెత్తున్నామే. కానీ ఈ లోకమును పొందిన యావత్తు కూడా ఒక రోజుకి లయమైపోద్ది. కానీ నిజముగా నువ్వు పొందాలనుకున్నది పరలోకము, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క నిత్యరాజ్యమును పొందాలని కోరుకున్నట్లయితే ఈ లోకంలో జీవించడానికి నీకేమేమి కావాలో సమస్తాన్ని సమకూర్చి జరిగించడానికి నా దేవుని జీవితంలోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది నా దేవుని స్తోత్రం. ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఆ వ్యక్తితో, ఆ ప్రభు గారితో ఆ శిష్యులు అంటారు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏంటి? వీడు ఎందువల్ల ఇలాగున్నాడు? అందరూ చూస్తే ఒక రకంగా ఉన్నారు. వీడు ఎందుకున్నాడు ఇలాగ అంటే, వీడు పాపము చేసో శాపము చేసో కాదు, వీడు దేవుని మహిమార్థంగా ఇలాగ పుట్టాడు. ఈరోజు మరి అలా చూస్తున్నా కూడా మనకు ఆలోచన తట్టదేమో నాకు అర్థం కాదు. ఒకసారి నేను మార్గంలో వెళుతునేటప్పుడు ఎవరన్నా అంగవైకల్యంగా ఉన్న వ్యక్తులు నాకు ఎదురొచ్చినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు నా ద్వారా. అయ్యా, ఆ వ్యక్తి ఎందుకు అలాగ పుట్టాడో నాకు తెలియదు, కానీ ఆ స్థితి నాకు ఇవ్వనందుకు నీ నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడన్నా ఈ ఆలోచన బ్రతుకులే కలిగి ఉంటుందా? వాడు అలాగున్నాడు, నేను ఇలాగున్నాను అంటే నా పట్ల నా దేవుడు ఎంత ప్రేమ కలుగున ఇంగిత జ్ఞానం ఈరోజు మనకుందా? ఉన్న ఆ మనసు కలిగి ఉంటే తప్పకుండా ఆ క్షణంలో దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన చూపులంతా మనకన్నా గొప్పవారిని వైపు చూసి వాడు అలాగున్నాడు, నా ఎందుకు దరిద్రుడిగా ఉన్నానన్న ఆలోచనే. కానీ నీకన్నా కిందబాడిగా, దరిద్రుడిగా, దీనహితులో ఉన్నవాడిని చూసి అలాంటి స్థితి నాకు ఇవ్వకుండా ప్రభువా, ఈరోజు ఈ స్థితి నాకు కలుగు చేసావు, నేనంటే నీకెంత ప్రేమ ప్రభువా, నీ ప్రేమను బట్టి నీవు అయ్యా నా పట్ల గొప్ప కార్యం జరిగించిన నీకు నా ద్వారా మహిమ చెల్లాలి, నా ద్వారా నువ్వు ఆరాధించబడాలి, నా ద్వారా నువ్వు స్థితింపబడాలన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది? నేను చెప్పిన వ్యక్తి 2 కాళ్ళు లేవు, అతనికి ఉంటుంది ఒక మొండెము, బాడీ వరకే ఉంటుంది, ఇక్కడికి తొడల వరకు కూడా కాళ్ళు లేవు, ఇక్కడ వరకు చేతులు లేవు. నిజంగా అతను దైనందిన స్థితిని చూసి ఒక అమ్మాయి అతని వివాహం చేసుకుంది. ఒక చిన్న బుట్ట ఒకటి పెట్టుకుంటుంది, ఆ బుట్టలో అతను వేసుకుంటుంది. మీటింగ్ కాడికి తీసుకుపోతే టేబుల్ మీద పెడతారు, ఒక మైక్ పెడతారు.
అతను పరిగెత్తి కాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారు. మళ్ళా కాళ్ళు లేవు. ఆ మొండి అంతను దొర్లాడుతా ఆ టేబుల్ మీద, ఒక పెద్ద టేబుల్ చూసాను ఆయన, పెద్ద టేబుల్ వేస్తారు. ఆ టేబుల్ మీద దొర్లాడుతూ సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది అతను అడిగారంటే, ఇంత ఉత్సాహంగా ఉండాలి గల కారణం ఏంటి? ఇంత సంతోషంగా నీవు ఎందుకున్నావు? ప్రేమని వల్ల ఈరోజు మన పిల్లకాన్ని చూసినా కూడా కొంచెం బాధ వస్తుంది. నిద్రకు తట్టుకోలేక చాలా బలహీనంగా నిద్ర లేచినప్పుడు నాకు కొంచెం బాధ వస్తుంది. ఒక పాట నాకు గుర్తుకొచ్చింది. నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీ బేలి. మనం బ్రతికున్నామంటే కారణం ఆయన. ఎంతకన్నా మన చేతిలో ఏం కావాలి? మన అవయవ పుష్టినిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు, అన్నీ కలుగు చేశాడు. ఇన్ని కలుగు చేసిన దేవుడికి మనం చేసే కార్యం ఏంటి? ఆయన కోరుకునేది నీ దగ్గర ఏదేదో కోరుకోవట్లేదు. ఆయన కోరుకున్న సమయంలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించడమే. ఆయన కోరుకునేది ఇదే. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రేమని వల్ల ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఆ మొండంగా బ్రతుకుతున్న ఆ బిడ్డని అనేక మంది ప్రశ్నిస్తే, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, కారణం ఏంటి? దీని గల కారణం ఏంటి? మేము అవయవాలు కలిగి, అన్ని కలిగి, ఆస్తిపాస్తులు కలిగి ఉన్న మా హృదయంలో ఎక్కడో ఒక ఆవేదన గురై ఉన్నాము. మా చేతిలో సమాధానం లేదు. ఇంత సమాధానంగా నువ్వు బతుకుతున్నావంటే కారణం ఏంటి అని అడిగితే అబ్బాయి పెద్దగా నవ్వాడు. దీనికి కారణం ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ స్థితిలో కూడా నా దేవుడు మూల పడవేక, నా దేవుడు నన్ను వాడుకున్నందుకు దేవుని మహిమపరచబడును గాక. ఈ మాట నీకు ఎలాగుందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నా సంతోషానికి గల కారణం ఏంటి తెలుసా? నా ప్రభువే. ఏం చేశాడు నీ చేతుల్లో? కాళ్ళు లేకుండా చేశాడు, చేతులు లేకుండా చేశాడు. ఒక మొండంగా బ్రతుకుతున్నావు. నీకు ఒక ఆదరణ కావాలి. ఎవరు నీకు ఏమో చెయ్యాలి. నీకు బట్టలేసే కాడి నుంచి సమస్తం భోజనం పెట్టే కాడికి కూడా ఒక వ్యక్తి నీకు సహాయకుడిగా ఉండాలి. నిన్ను బట్టి ఆ వ్యక్తి వేదన పడతాడో విసుగు చెందుతాడో తెలియదు. అలాగ నీ బ్రతుకుని ఏర్పాటు చేస్తాడు దేవుడు. దీన్ని బట్టి దేవుడు మహిమపరచబడ్డం ఏంటి అంటే, ఈ స్థితిలో ఉన్న నా దేవుని విరివిగా ప్రకటించే కృప నాకు ప్రభు కలుగు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఏ స్థితిలోనా ఉన్నా ఆయన వాడుకోవడానికి సమర్థుడు అని నా ద్వారా మహిమపరచబడుతున్నాడు దేవుడు. నేను చింతించట్లేదు, నాకు ఏమీ లేవని చింతించట్లేదు. నాకేం కావాలో నా దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను దేవుని పాత్రగా ఉన్నాను కాబట్టి నా ప్రతి ప్రవర్తనలో నా ప్రతి అవసరాన్ని నా ప్రభు ద్వారా తీర్చబడుతూ ఉన్నాయి. నాకు అన్ని దేవుని స్తోత్రం. నీకు అన్నీ బాగున్నా, అన్ని అవసరాలు తీర్చబడ్డా, నీవు కొంపల నుంచి బయటకు వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మహిమపరచడానికి ముందుకు రాలేకున్నావంటే ఎంతటి దౌర్భాగ్య జీవితం నువ్వు కలిగి ఉన్న ఒకసారి ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్నంత కాలము లోకానికి వెలుగునే కానీ చీకటి ఉండదు. ఈరోజు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక ఆవేదన, అదే చీకటి. ఏదో ఒక రోగము, అదే చీకటి. ఏదో ఒక అసమాధానం జీవితం, అదే చీకటి. నీ హృదయం తొలిచివేసే విషయాలు ఏవైనా నీ బ్రతుకులో ఉన్నాయంటే ఇదే చీకటి. ఇలాంటి జీవితాలు నీకెందుకు కలిగాయి? ఇలాంటి బ్రతుకు నీకెందుకు కలిగింది? నువ్వు నమ్ముకున్న దేవుడు లోకానికి వెలుగు అంటే నీ బ్రతుకెందుకు అంధకారంగా ఉందంటే, ఆయన్ని తెలుసున్నామే కానీ ఆయన కలిగి లేవు. దేవుడు నమ్ముకున్నామే కానీ ఆయన కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మాటకు లోబడడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఉద్దేశానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీకన్నీ అరువుగా కావాలి, నీకన్నీ తృప్తిగా ఉండాలి. ఈరోజు నీకన్నీ అసమాధానం లేకుండా సమాధానంగా ఉన్నప్పుడు నా దేవుడు నా చేతులు మంచి కార్యం చేస్తాను, గొప్పవాడు అని చెప్తాను. కానీ ఆటుపోట్లు అనేవి మనిషి జీవితంలో ముఖ్యం.
ఆటుపోట్లు అనేవి లేకపోతే మనిషి స్థిరపరచబడలేడు. అన్ని తృప్తిగా నీ బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడి నీ కంట కనపడ్డం. ఎందుకో తెలుసా? కంటకు వస్తుంది చీకటి, కళ్ళకు వస్తుంది చీకటి. దేవుడి కనపడ్డ లోకం కనపడద్ది. లోకంలో ఉన్న వాటి అన్నీ ఆస్వాదించుకొని, ఒకటి అడిగేది కదా, ఆస్తి యావత్తు మింగిటి చేర్చుకొని, ఏమండి తరాలకు తరబడిన ఆస్తి కదా, ఆస్తిని ముందు పెట్టుకొని తన ప్రాణానికి చెప్పుకున్నాడట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఎంజాయ్ చేయి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నువ్వు సంతోషించేది? కానీ ఈ వయసులో చేయకపోతే అలా చేస్తారు, ఎప్పుడో చేసేది. కానీ కొంతమంది పనికి మన తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సార్, ఇప్పుడేంటి సార్ సేవ చేసేది, ఇప్పుడేంటి సార్ నీ వెనకాల తిరిగేది పిల్లకాయలో. వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఆశలు ఉంటాయి కదా, మొత్తం చేసేసుకొని అంత చీకటి చేసుకుని మళ్ళీ వెనకాడికి వస్తే ఈయనకి అవసరమా? ఏమిటి ఈరోజు బిడ్డను బట్టి కూడా కుటుంబాల్లో సమాధానం లేదు. భర్తను బట్టి, భార్యను బట్టి కుటుంబంలో ఏదో ఒక అసమాధానం చోటు చేసుకుంది. కారణమేంటి? నువ్వు ఎరిగిన దేవుడి వెలుగు సంబంధిని నీ బ్రతుకుని వెలిగించడానికి వచ్చాడని, ఆయన వెంబడిస్తే ఈ చీకటి సామ్రాజ్యములో నేను ఒక జ్యోతిగా వెలుగుతూ ఉంటానన్న ఆలోచన నీ బ్రతుకులో ఉన్నప్పుడు నేను ఎరిగించి వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ప్రతి మానవుడు నిద్రలేసి నేను గొప్పగా ఉండాలి, వాడికన్నా గొప్పగా ఉండాలి, వీడికన్నా గొప్పగా ఉండాలని కోరుకుంటావే కానీ దేవునిలో గొప్పగా ఉండాలని ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు ఈరోజు? అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవునిలోనే కాదు కానీ ఇహలోకములో పరలోకములో గొప్పవాడిగా నిన్ను తీర్చి తన కుడి పార్శ్వన కూర్చోగలిగిన కృప దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ప్రభు అంటాడు, నేను ఈ లోకములో ఉన్నంత కాలము, నేను ఈ లోకములో ఉన్నంత కాలము లోకమునకు వెలుగునే కానీ చీకటి ఎంత మాత్రం ఉండదు. ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చాను, కానీ మనుషుల జీవితాలు అంధకారములో దిగజారిపోతున్నాయి, అంధకారములు అనుకుంటున్నాయి. ఒక చిన్న మాట చెప్పనా? ఈ లోకములకు ప్రేమను చూపించి, వెలుగును చూపించి, చీకటి ఎంత మాత్రం మన చేతిలో ఉండకూడదని కోరుకున్న ప్రభు ఈ లోకంలోకి మానవాతీతుడిగా యేసుక్రీస్తు నామకాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చి ఆయన కొద్ది కాలం ఈ లోకంలో ఉంచి వెలుగంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి తెలియపరచడానికి, ఈరోజు ప్రేమతత్వాన్ని బోధించడానికి వస్తే ఆయన్నే పట్టి సిలువకేశారు. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేసి ఒక ఇద్దరు వ్యక్తులు ఎంఐకి దిగిపోతూ ఉన్నారు. ఎంఐ అనగా పల్లపు ప్రాంతము, జారిపోయే అనుభవం. ఇంకా నేనేసి చెప్తాను, అంధకారంలోకి వెళ్ళిపోతున్న అనుభవాలు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఒరే బోధకుడు ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన ఒక మాట చెప్పాడు, నాకు మరణం లేదు, నేను 3వ దినాన్ని లేస్తాను, నన్ను ఇలాగ చేసినా నేను మీ కొరకు సహిస్తాను, ఏమో చెప్పాడు. ఆయన సిలువకు అప్పగించారు, ఆయన చంపేశారా? ఈరోజు సమాధి చేశారు, ఆయన లేస్తాడంటవా? సందేహాతుడు ఎలాగుంటాయో. ఏమి దేవుళ్ళే. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, ఆ అమ్మ వినాలి ఈ మాట. ఏం దేవుళ్ళయ్యా, ఏందో నా కూతురికి ఎట్టొచ్చేసింది. నీ కూతురు నోరు ఆ సర్వేపల్లి కాలువ లాంటిది. ఇంకా చెప్పాలంటే ఐగుప్తులో ఉన్న నైలు నది లాంటిది ఆ పిల్ల నోరు. అలాంటి నోరు పెట్టుకుని శాపం ఎందుకు రాదు? ఏమిటి? జాగ్రత్తగా వినాలి మాట పాట. నీ నోటికున్న అహంకారాన్ని బట్టి నీ శరీరం మీద దాడి చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నా, నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడుకుంటున్నావు. అంధకారం నీ బ్రతుకును అలుముకుంటూ ఉందన్న ఆలోచన నీ బ్రతుకులు లేకుండా పోతుంది. ప్రేమని మనరా వాళ్ళు అంటున్నారు, నన్ను అడుగుతున్నారు, దేవుడు ఏంటయ్యా ఈ బిడ్డకి ఎలాగ చేసేస్తాడు? దేవుడు ఎప్పుడు రోగం పెట్టడం, నీకు ఆరోగ్యాన్ని పెడతాడు. పాట పాడతాం కదా, ఆరోగ్య ప్రదాతం అని పెడితే మరి రోగం ఎందుకు వచ్చినా నీకు అంటే
నీవు బ్రతుకుతున్న బ్రతుకు చీకటే కానీ వెలుగుని వెతకట్లేదు. క్రైస్తుడిగా పిలువబడ్డవి కానీ నీ బ్రతుకు యావత్తు చీకటే. ఏదో దేవునికి ఆయాసకరమైన ఆలోచనలే కానీ దేవుడు దీవెనకరమైన ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ బ్రతుకు వెలిగించబడి దేవుని మహిమార్థంగా నిలబెట్టి కృపనిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? ప్రేమని వల్లనా? ఈరోజు అంగవైకల్యంగా నడవలేని స్థితి, అడుగులు అడుగేసుకుని పరిగెత్తున్న అనేక మంది కూడా బ్యాగులు తగిలించుకొని వాళ్ళ వంతు దేవుని యొక్క పాత్రగా నిలబడడానికి సువార్త కరపత్రికలు ఇచ్చి సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది వాళ్ళ వైపు చూస్తూ అడుగుతూ ఉంటే, ఏంట్రా దేవుని గురించి ప్రకటిస్తున్నా, నీ బ్రతికిందట ఇలాగ ఉందంటే, ఎలాగుండడానికి దేవుని చిత్తం, అందుకే దేవుని చిత్తం ఇది కాబట్టి నేను ప్రకటిస్తున్నా. ఏ స్థితిలో ఉన్నా నా ద్వారా దేవుని మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నీ బ్రతికేంటే? ఎన్ని చేసినా ఏం చేశాడన్నా పనికి మారిన మనస్తత్వం కలిగి పనికి మారిన మాటలు మాడుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నా ద్వారా మహిమపరచబడాలన్న ఆలోచన ఎంతమందికి ఉంది? నేను ఒక సహోదరు నాకు ఫోన్ చేసినప్పుడు, ఎప్పుడు బయట ఉంటాను అంటుంటా, బయట నీకేం పని? ఈ ప్రశ్న చాలా బాగుండా. బయట నీకేం పని అన్నాడు. సినిమా హాల్లో ఉన్నానని చెప్పాను. అటు కాదు సార్, బుద్ధి ఉండాలి దైవ సేవకుడితో మాట్లాడేటప్పుడు. నేను దేవుడు వాడుకున్న దైవ సేవకుడిని కఠినంగా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని. నేను దేవుడు వాడుకున్న దైవ సేవకుడిని కానీ దేవుడిని వాడుకున్న దైవ సేవకుడిని కాదు. నేను దేవుడు వాడుకుంటున్నాను నిన్ను. అందుకని దేవుని సువార్త ప్రకటించకుండా నేను భోజనం కూడా చేయను. ఆ రోజు చేయడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే ప్రతిరోజు నేను బయట వెళ్తున్నా, ఎవరికో ఒక్కడికో ఇద్దరికో సువార్త ప్రకటిస్తేనే నాకు ఆకలి వస్తుంది. ఎందుకో తెలుసా? అంధకారములో బ్రతుకుతున్న నా బ్రతుకుని వెలిగించి నిలబెట్టాడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నీ బ్రతుకంటే వీడు చేసిన పాపమో వీడి తల్లిదండ్రులు చేసిన పాపమో కాదు, కానీ వీడు బ్రతికున్నది వీడి లాగుండడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని మహిమార్థంగానే. దేవుని స్తోత్రం. వాడిని తీసుకురమ్మన్నారు, వాడిని తీసుకొచ్చారు దేవుని దగ్గర. యేసుప్రభుడు వారికి దగ్గరికి యేసుప్రభులు వారు ఉమ్మి వేసి మట్టి చేసి కళ్ళకు పోసి ఆయన చెప్తాడు, శిలయము కోనేట్లకు వెళ్ళి కడుక్కో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిలయము కోట్లట్లకు పోయి కడుక్కో. శిలయము అనగా పంపబడిన వాడు అని అర్థం. ఎవరు పంపబడ్డారంటే పరలోకము నుంచి యేసు ప్రభుగా ఈ లోకంలోకి పంపబడ్డ వాడు. ఆయనతోనూ సహవాసము చేసి నీ అంధకారము వెలుగుమయంగా మార్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రతి చీకటి, ప్రతి ఆవేదన, ప్రతి ఇబ్బందులు, ప్రతి రోగము ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట ద్వారా నీ జీవితము కడగబడితే నీ అంధత్వము వెలుగుమయంగా మార్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బట్టలు వేసుకున్న వెలుగు కాదు, డబ్బు ఉంది వెలుగు కాదు, బ్రతికించబడ్డ వెలుగు కాదు. ఎక్కడో గూడు కట్టుకున్న నీ అంధకారపు బలహీనత నిన్ను చీకట్లోకి లాగివేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాడు అపవాది. నీలో చూరి నీలో కొన్ని బలహీనతలు వేస్తాడు. అబ్బాయి ఈరోజు ఆడబత్తాలే, రేపు చూసుకోవచ్చు. అది చీకటి. నిజమైన వెలుగు నీలో ఉన్నప్పుడు ఆ వెలుగుతో సహవాసం చేయడానికి నీ హృదయం తపన పడుతుంది, నీ హృదయం ఆవేదన చెందుతుంది. ఈరోజు సమాజంలో అనేక మంది అనేక సమస్యలతో ఊగిపోతున్నారు, అనేక సమస్యలతో నలిగిపోతుంటే కారణం ఏంటి తెలుసా? వాడి జీవితము చీకటమయంగా ఉంది కనుక అలాంటి బ్రతుకు వాళ్ళ జీవితంలో ఉంది. నిజమైన వెలుగుంది, ఆ వెలుగుకు నేను సాక్షిగా ఉండాలని ఎప్పుడైతే కోరుకుంటావో నీ బ్రతుకు వెలిగించబడుతుంది, అనేక మందికి సాక్షాత్తంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నేను ఈ లోకములో ఉన్నంత కాలము, మనం చదువుమాట, నేను ఈ లోకములో ఉన్నంత కాలం. 5వ వాక్యం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పి. చిన్న సమస్య, చిన్న మాట అడుగుతాను. నేను లోకములో ఉన్నప్పుడు అన్నాడు.
ఆ ఇద్దరు అనుకున్నట్టుగా ఈరోజు ఈ లోకంలో ప్రభు అన్నాడా లేదా? ఏమ్మా మీరు చెప్పాలి. ఈ లోకంలో ప్రభువుని సిలువేశారు, ఆయన మరణానికి అప్పగించాడు. మరి ఈ లోకంలో ఆయన ఉన్నట్ట లేనట్ట? మీరు చెప్పాలి. గమ్మైపోయారండి. ఆయనకు మరణం లేదు. ఆయన చెప్పిన మొదటి వాగ్దానం ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టా, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటాను అని చెప్పాడు. చెప్పిన మాటను మీరేవాడు కాదైనా ప్రతి వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడా లేదా మన మధ్య? మరి ఆయన మన మధ్య ఉన్నా, ఈ లోకమున ఆయన సంచరిస్తూ ఉన్నా, ఎందుకు నీ బ్రతుకు అంధకారంలో ఉంది? దీని గల కారణం ఏంటి అంటే, ఈరోజు నువ్వు అనుకున్నావు దేవుడు నా చేతిలో ఉంటే కదా. ఉన్నాడు. ఆయన ఉన్నాడని గుర్తెరిగిన రోజు నీ బ్రతుకు వెలిగించబడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన ఉన్నాడన్న ఆలోచన నీ బ్రతుకులు ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా నీ బ్రతుకు అంధకారం నుంచి జీవపు వెలుగులోనికి దాటించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రతి దేవుని బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో. ఈ అమ్మాయి ప్రాంతంలో దిగి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు, ఆయన వేస్తాడా అంటే, ఆయన ఎప్పుడైతే మరణానికి అప్పగించాడో వీళ్ళ బ్రతుకులు చీకటైపోయాయి. అర్ధంగీకారం, అర్థం పడతాం లేని ఆలోచన ఈరోజు క్రైస్తవులు ఉంటాయి. వాళ్ళు అనుకున్నారు, అరే ఆయన బ్రతుకుతాడా? ఆయన చెప్పిన మాట నిజమేనా? ప్రేమని బల్లరా? ఒకడు అంటాడు, ఒరే ఆయన బ్రతకపోతే ఎందుకు చెప్తాలేని ఒకడు అంటాడు. వెంటనే ఇంకొక వ్యక్తి వాళ్ళని కలుసుకొని ఎవరి గురించి మాట్లాడుకున్నారు మీరు? ఎవరి గురించి ఈ అర్థంగీకారంగా మాట్లాడుకున్నారంటే, అదే నీకు తెలీదా? యెరూషలేములో యేసుప్రభువుని సిలువేసి చంపేశారు, అది ఏది అంటే ఆయన అంటాడు, ఆయన చేసేదే చెప్తాడేమో కదా, అందుకని చెప్పుంటాడేమో. అంటే అలాగ చూస్తే ఆయనతో 33 సంవత్సరం తిరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మేము కూడా చేసాము. మరి మాకు ఆలోచన రావట్లేదు, ఒక మానవుడు చనిపోయి బ్రతకడం ఏంటి అనేది. ఎందుకు వాళ్ళు నడిచి ఇంటి దాకా వెళ్ళారు, భోజనం పెట్టారు, పాపం రొట్టి విడిచి వాళ్ళ చేతికి ఇచ్చి ముందు మీరు తినండి అంటని నోట్లో ఎప్పుడైతే పెట్టుకున్నారో ఈయన అదృశ్యమైపోయాడు. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన మాట అంటాడు, ఆయన మనతో నడుస్తూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఎందుకు చీకట్లోనే ఉన్నాయి? ఆయన మాట వింటున్నప్పుడు నీ బ్రతుకు ఎందుకు వెలిగించబడ్డం లేదు? హృదయపూర్వకంగా ఆయన మాటను వినగలిగితే నీ బ్రతుకులో అనుముకున్న చీకటి పారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ బ్రతుకులో ఉన్న అంధకారము తొలగించబడుతుంది హృదయపూర్వకంగా దేవుని మాట వినాలనుకుంటే. ఈరోజు తినాలి, తాగాలి, సంపాదించుకొని గొప్పవాగాడిగా ఉండగలన ఆలోచనే కానీ ఇవన్నీ సమకూడి సమృద్ధిగా జరగాలంటే నా బ్రతుకులో ఉన్న అంధకారము తొలగించబడన్న ఆలోచన ఎంతమందికి ఉంది బ్రతుకులో? అలాంటి ఆలోచన నీ జీవితంలో ఉన్నంత కాలము దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా నువ్వు వెలిగించబడతావు, నీ అంధకారము తొలగించబడుతుంది. అట్టి కృప దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలని కోరుకొని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటారు, వీడు ఎలాగ పుట్టిన గల కారణం ఏంటంటే వీడు చేసిన పాపం తల్లిదండ్రులు చేసింది కాదు, కానీ వీడు దేవుని మహిమార్థంగా. ఈరోజు నీ కుటుంబంలో సమస్య ఇచ్చిన, నీ చేతిలో చిన్న వ్యాధి కలిగిన, దీని ద్వారా నీకు మరణం రాదు, కానీ దాని ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి ఎంతమంది చెల్లించగలుగుతున్నారు? నీ చేతులు గొప్ప కార్యం చేసినప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ ప్రియని బిడ్డారా, నీ కుటుంబంలో ఏది జరిగినా దేవుని మహిమార్థం అని ఆలోచించగలిగితే ఆ దేవుడు నీ కుటుంబాన్ని ఇంకనూ వెలిగించి నీ బ్రతుకుని అంధకారం నుంచి విడిపించి దేవుని మహిమార్థంగా వెలిగించబడతాడు. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయనుగాక. కళ్ళమొత్తమా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నా ప్రియ రక్షక, మీకు స్తోత్రాలు. మీరు మా జీవితంలో ఉన్నంత కాలము మా బ్రతుకు అంధకారము కాదు, జీవపు వెలుగు కలిగి ఉంటుందని గుర్తెరగక, ఎందుకు మా బ్రతుకులు ఎలాగైపోయాయి, ఎందుకు మా జీవితాలు ఎలాగైపోయాయి అనుకుంటూ బ్రతుకుతున్నామే. కానీ
ఏది ఏమైనా మమ్మల్ని మహిమార్థంగా వాడుకునే వారే కానీ మమ్మల్ని అంధకారములకు నెట్టివేసేవారు కాదు అని ప్రభా గుర్తెరగక బ్రతుకుతున్న మా బ్రతుకుల్ని ఈరోజు వెలికి తీసి నా జీవితంలో మీరున్నంత కాలం మేము వెలిగించబడతామని, చీకటి ఏమాత్రం మా జీవితంలో ఉండదని మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ వెలుగుకి సాక్షులుగా జీవించి కృప దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి అంధకారము యేసు నామములో తొలగిపోవును గాక. నెమ్మది సమాధానాల చేతులు కలుగును గాక. వాళ్ళ ప్రతి అవసరము యేసు నామములో తీర్చబడును గాక. ఉన్న కాలములో దేవునికి నమ్మకంగా మహిమార్థంగా జీవించే కృప ఆ బిడ్డలు కలుగు చేసి, అన్ని విషయాలు సౌఖ్యము కలుగు చేసి, సమాధానకర్తమై వాళ్ళ కుటుంబంలో ప్రభా మీ సన్నిధి నిలిపి వాళ్ళ హృదయాలకున్న ప్రభా అసమాధానం సమాధానంగా మార్చి మీ సాక్షార్థంగా బిడ్డ నిలబెట్టుకోమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, లైవ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా బహుగా దీవించి వాళ్ళ ప్రతి అవసరం ఈ నామములు తీర్చి మీరే మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమతన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము, సన్నిధి, ఆయన కాపుదల, ఆయన కృపా కనికరాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికను, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చి యుగ యుగాలు ఆయన కుడిపార్శ్వన కూర్చోగలిగిన కృప మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.